హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం. నిన్ను చూడక నేనుండలేను కదా 33వ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం. ఈ కథను రచించిన వారు గౌతమి గారు. ఇక మనం కథలోకి వెళ్తే, మధు రెడీ అయిపోయి ఏడ్చుకుంటూ కావేరి దగ్గరికి వెళ్ళి వదినా అని అంటుంది. ఏమైంది మధు, ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారు పడుతూ అడుగుతుంది కావేరి. మొన్న గుళ్ళో ఒక అతను నన్ను పట్టుకున్నాడు కదా, అతను ఫోన్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటున్నాడు వదినా అని అంటుంది మధు. అసలు నీ ఫోన్ నెంబర్ ఎలా తెలిసింది, నువ్వేం చెప్పావు అని అడుగుతుంది కావేరి. ఫస్ట్ తిట్టాను వదిన, ఎందుకు నాకు ఫోన్ చేశావు అని. తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు. ఇంటికి వచ్చి అందరినీ ఒప్పించి చేసుకుంటాను అని అంటున్నాడు. అప్పుడు నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు వదిన అని అంది. ఇంట్లో తెలిస్తే నన్ను చంపేస్తారు, అసలే పంపక నన్ను ఢిల్లీ పంపించారు. ఇలా ఒక అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నాడని తెలిసిందనుకో, ఇంట్లో నుండి నన్ను బయటకు కూడా పంపరు అని అంటుంది ఏడుపు ముఖం పెట్టుకుని మధు. ఏదో నిన్ను ఏడిపించాలని అలా అనుంటారులేవే మధు, నిజంగా మీ ఇంటికి వచ్చి మాట్లాడే ధైర్యం ఏ అబ్బాయిలకి ఉంటుందంటావా అని అంటుంది కావేరి. ఏమో వదిన, అతను మాట్లాడుతూ ఉంటే నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడేమోనని ఒక్క నిమిషం అనిపించింది తెలుసా. అంత సీరియస్గా మాట్లాడాడు వదిన. సీరియస్లీ ఎప్పుడు ఇలాంటి మాటలు నేను వినలేదనుకో అని అంటుంది మధు. అసలు నీ నెంబర్ ఎలా తెలిసి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది కావేరి. ప్రవీణ్ ఫోన్ చేసి బుజ్జి గురించి అడిగిన విషయాలన్నీ గుర్తుకు వస్తుంది కావేరికి. ఇది ఖచ్చితంగా ప్రవీణ్ గాడి పని ఉంటుంది. అయినా వాడికి పెళ్లి కుదిరింది కదా, బుజ్జితో ఎందుకు మాట్లాడతాడు, అసలేం అర్థం కావడం లేదు. ప్రవీణ్ని కలవాలి అని అనుకుని, బుజ్జి నేను బయటకు వెళ్ళి వస్తాను, నువ్వు ఇంట్లోనే ఉండు, తలుపులకి తాళం వేసుకొని ఉండు అని అంటుంది కావేరి. ఎక్కడికి అని అడుగుతుంది మధు. నిన్ను ఎవడి ఏడిపించారో కనుక్కొని వస్తా అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది కావేరి. ప్రవీణ్ సూర్య టిఫిన్ తింటూ ఉంటారు. కాలింగ్ బెల్ రింగ్ అవడంతో తలుపు తీస్తాడు ప్రవీణ్. కావేరి అక్క, నువ్వేంటి ఇక్కడ అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు ప్రవీణ్. నీ వెధవ వేషాలు తెలిసి బుద్ధి చెప్పాలని వచ్చాను అని అంటుంది కావేరి. నేనేం చేశానక్క అంటూ అమాయకంగా ఫేస్ పెడతాడు ప్రవీణ్. బుజ్జి ఎవరు అని నన్ను క్వశ్చన్స్ ఎందుకు అడిగావు? తన ఫోన్ నెంబర్ అలాగో కనుక్కొని పెళ్లి చేసుకుంటానని అడుగుతావా, నీకు అసలు బుద్ధిందా అని తిడుతుంది కావేరి. అయ్యో అక్క, నేను కాదు అని అంటాడు ప్రవీణ్. ఇంకెవరు అని అడుగుతుంది కావేరి. నేను అని అంటాడు సూర్య. సూర్యాని చూసి ఆశ్చర్యపోతూ, కావేరి మీరేంటిక్కడ అని అడుగుతుంది. అంటే గుడి లోపల బుజ్జిని ఎత్తుకుని ఏడిపించి అల్లరి చేసింది మీరా? అసలు నమ్మలేకపోతున్నానే అని అంటుంది కావేరి. అవును నేనే, కానీ ఏడిపించలేదు, జస్ట్ ఆట పట్టించాను అక్క అంతే. తను ఎక్కువగా రియాక్ట్ అయిపోయి అలా అంటుంది అని అంటాడు సూర్య. అక్క, నన్ను చూస్తే ఏడిపించే టైప్లా అనిపిస్తున్నానా? ఏదో బుజ్జి ముద్దొచ్చి బాగా నచ్చి తనను పెళ్లి చేసుకుంటానంటున్నాను సీరియస్లీ అని అంటాడు సూర్య. సూర్య కళ్ళల్లో బుజ్జి మీద ఉన్న ప్రేమ కనిపిస్తూ ఉంటుంది, సిన్సియారిటీ కనిపిస్తూ ఉంటుంది కావేరికి. సూర్య, నీ గురించి నాకు తెలుసు, ఎన్నో మంచి పనులు కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నావు. నీ గురించి చాలా మంది చాలా గొప్పగా చెప్పారు. నీ గురించి ఆర్టికల్ కూడా చదివాను. నీలాంటి గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి బుజ్జికి హస్బెండ్గా రావడం అంటే దాని అదృష్టం అని అంటుంది కావేరి. కానీ బుజ్జి చెప్పిన దాని ప్రకారం నువ్వు బుజ్జిని చూడలేదు కదా, చూడకుండా ప్రేమేంటి అని అడుగుతుంది కావేరి. అవును, చూడలేదక్క, చూసే ఛాన్స్ కూడా ఇవ్వలేదు బుజ్జి. కానీ తనలో ఏదో మ్యాజిక్ ఉంది, అది నాకు బాగా నచ్చింది. ఎలా అయినా సరే తనని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. తను ఎలా ఉన్నా నాకు ఓకే అక్క, చూడవలసిన పని లేదు ఇప్పుడు. నాకు తెలిసి కొంచెం అందంగానే ఉండుంటుంది అనుకుంటున్నాను అని అంటాడు సూర్య. అవును సూర్య, మామూలు అందంగా ఉండడం కాదు, చాలా చాలా అందంగా ఉంటుంది. ఎవరైనా ఇట్టే పడిపోతారు తనకి. అంతకు మించి మంచి మనసు, అమాయకత్వం, ప్యూర్ సోల్. అసలు ఇలాంటి అమ్మాయి ఉంటుందా భూమి మీద, ఎలాంటి స్వార్థం లేకుండా? నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అని అంటుంది కావేరి. కాకపోతే కొంచెం తెక్కపిల్ల, బాగా భయం. నీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తుందో లేదో నాకు తెలియదు అని అంది కావేరి. ఎందుకు యాక్సెప్ట్ చేయదక్క? ఏ అమ్మాయి అయినా సూర్య కన్నా బెటర్ పర్సన్ తీసుకురాగలరా ఎవరైనా అని అంటారు ప్రవీణ్. తను పెరిగిన వాతావరణం చాలా స్ట్రిక్ట్గా పెరిగింది. వాళ్ళ ఇంట్లో ఎవరిని చూపిస్తే వాళ్ళనే పెళ్లి చేసుకునే టైప్ ఆఫ్ మెంటాలిటీ కలిగిన అమ్మాయి. అసలు తను ప్రేమిస్తుందా లేదా అనేది కూడా కన్ఫామ్గా తెలియదు సూర్య. ఎందుకంటే తనని చూస్తున్నాను కదా, చిన్నపిల్ల మనస్తత్వం. సో చాలా కష్టం. నా మాట విని వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తే తను పెళ్లి చేసుకుంటుంది అని అంటుంది కావేరి. రేపటి వరకు తనకి టైం ఇచ్చానక్క, అసలు తన మనసులో ఎలాంటి అభిప్రాయం ఉంది పెళ్లి గురించి కనుక్కో అక్క. తను ఎలాంటి వాళ్ళని ఇష్టపడుతుంది అది నాకు తెలియదు. సో ఒకసారి అడుగు, నీతో బాగా మాట్లాడితే అని అంటాడు సూర్య. నిజం చెప్తున్నానక్క, ఇప్పుడే బుజ్జి దగ్గరికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. అంతలా ప్రేమిస్తున్నాను నేను. కాకపోతే రేపటి వరకు వెయిట్ చేస్తానంతే, అంత ఓపిక నాకు లేదు. ఒప్పుకుంటే సరే, లేకపోతే ఒప్పిస్తానని అంటాడు సూర్య.
అయ్యో సూర్య, నిన్ను చూస్తుంటే నీ ప్రేమ చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది నాకు. బుజ్జి ఒప్పుకోకపోయినా సరే నువ్వు పెళ్లి చేసుకో, నీకు ఫుల్ సపోర్ట్గా నేనుంటాను అని అంటుంది కావేరి. మనం ఓకే అక్క, కానీ తనకు నచ్చాలి కదా. తన మనసులో ఏముంటుందో ఏంటో, తనకి నచ్చి పెళ్లి చేసుకోవాలి అక్క. బలవంతంగా ఇష్టం లేకుండా నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని అంటాడు బాధగా సూర్య. బాధపడొద్దు సూర్య, రేపు తను సమాధానం ఏం చెప్తుందో చూడు, దాన్ని బట్టి నువ్వు రియాక్ట్ అవ్వు అని అంటుంది కావేరి. నువ్వు బుజ్జితో నన్ను కలిశానని చెప్పొద్దు, నా గురించి ఏమీ చెప్పకు అక్క అని అన్నాడు. సరే సూర్య, నేను ఇంక వెళ్ళొస్తాను అని అంది. చూద్దాం రేపేం జరుగుతుందో, తను నాకు ఏ సమాధానం చెప్తుందో అని అంటాడు సూర్య. మధు టెన్షన్ పడుతూ కావేరి వదిన ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉంటుంది. కావేరి మధు దగ్గరికి వస్తుంది. అంతలో, వదిన ఎక్కడికి వెళ్ళావు, నీ గురించి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? తెలిసిందా, నాకు ఫోన్ చేసింది ఎవరో అని అడుగుతుంది మధు. లేదు బుజ్జి, తెలియలేదు అని అంటుంది కావేరి. సర్లే వదిన, నేను ఆ ఫోన్ నంబర్ బ్లాక్ చేసేస్తాలే, మాట్లాడను అని అంటుంది మధు. వద్దు మధు, ఎందుకు బ్లాక్ చేయడం, రేపు నీ సమాధానం ఏమిటో తనకి చెప్పు అని అంటుంది కావేరి. చాలా సిన్సియర్గా సీరియస్గా నీకు ప్రపోజ్ చేశాడు కదా, బాగా ఆలోచించు మధు, తన మాటల్లో నిజాయితీ కనిపించింది అన్నావు కదా, మళ్ళీ ఇంకొకసారి ఆలోచించు అని అంటుంది కావేరి. అదేంటి వదిన, తన గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నావు? అందరూ అబ్బాయిలు ఒకేలా ఉండరు మధు, చాలామంది సిన్సియర్గా ప్రేమించిన వాళ్ళు కూడా ఉంటారు. నీ లైఫ్లో ఎప్పుడూ ప్రేమ గురించి పెళ్లి గురించి ఆలోచించి ఉండవని నాకు అర్థమైంది. అసలు నీకు ఎలాంటి అబ్బాయి కావాలి, నీకు ఎలాంటి వాళ్ళు నచ్చుతారో ఎప్పుడైనా ఆలోచించావా అని అడుగుతుంది కావేరి. మనసు ఎప్పుడైనా స్పందించిందా ఎలాంటి వాళ్ళ దగ్గర నువ్వు హ్యాపీగా ఉంటావో ఒక్కసారి ఆలోచించు అని మధు. ఏమో వదిన, ఇప్పటి వరకు నేను ఆలోచించలేదు అని అంటుంది మధు. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు వదిన, చదువుకుంటున్నాను, బాగా చదువుకుంటానంతే. మా అమ్మా నాన్న ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అని అంటుంది మధు. నీ లైఫ్కి సంబంధించింది నువ్వే ఆలోచించుకోవాలి మధు. నీకు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ వస్తే నువ్వు హ్యాపీగా ఉండగలవో లేదో, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఎవరిని పడితే వారిని పెళ్లి చేసుకుంటే నువ్వు ఎలా హ్యాపీగా ఉంటావు? వాడి మంచివాడు కాకపోతే కనీసం నీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలో నీకు అంటూ ఒక ఐడియా ఉండాలి కదా అని అంది. మీ అమ్మా నాన్న చూపించిన సంబంధమైనా నీకు నచ్చిన క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటేనే కదా నువ్వు హ్యాపీగా ఉంటావు అని అంటుంది కావేరి. ఇప్పుడు నీకు ఈ అబ్బాయి ప్రపోజ్ చేశాడని కాదు, అసలు నీ మనసు ఎలాంటి ఫీలింగ్స్ స్పందిస్తుందో నీకే తెలియకపోతే ఎలా మధు అని అంటుంది కావేరి. అవును వదిన, నేను ఎప్పుడూ ఆలోచించలేదు అని అంటుంది మధు. బాగా ఆలోచించుకో మధు అని అంటుంది కావేరి. కావేరి మాటలకు మధు ఆలోచనలో పడిపోతుంది. ఇక సాయంత్రం 6 గంటలకు మధు ఆలోచిస్తూ కారిడార్లో తిరుగుతూ ఉంటుంది. మధు, నాకు అర్జెంటుగా పని ఉంది, నేను బయటకు వెళ్తున్నాను, జాగ్రత్తగా ఉండని చెప్పి కావేరి బయటకు వెళ్తుంది. వాతావరణం మేఘావృతమై వర్షం పడుతూ ఉంటుంది. కాలింగ్ బెల్ రింగ్ అవ్వడంతో ఎవరు వచ్చారా అబ్బా అని చెప్పి ఓపెన్ చేయడానికి వెళ్తుంది మధు. కొరియర్ మేడం అని అంటాడు బయట నుండి ఒక అబ్బాయి. అక్క ఏమైనా ఆర్డర్ పెట్టిందా, నాకేం చెప్పలేదే అనుకుంటూ డోర్ ఓపెన్ చేస్తుంది. అంతే, ఆ అబ్బాయి మధుకి మత్తు మందిచ్చి కిడ్నాప్ చేస్తాడు మధుని. కిడ్నాప్ చేసిన వ్యక్తి దేవా ఎదురుగా మధుని తీసుకొచ్చి కూర్చోబెడతాడు. మధుకి మత్తు నుండి మెలకువ వచ్చి నేను ఎక్కడున్నాను అని చూసుకుంటూ ఉంటుంది. ఎదురుగా ఉన్న దేవాన్ని చూసి షాక్ అయ్యి, ఎవరు మీరు, నన్నెందుకు కిడ్నాప్ చేశారు అని ఏడుస్తూ ఉంటుంది. నన్ను మర్చిపోయావా మధు, అది నిన్న ఫ్యాషన్ కాంపిటీషన్లో నన్ను ఓడించారు కదా, గుర్తొచ్చానా అని అంటాడు దేవా కళ్ళు పెద్దవి చేసి కోపంగా మధు వైపు చూస్తూ. నువ్వా, నన్నెందుకు కిడ్నాప్ చేశావు అని ఏడుస్తూ ఉంటుంది మధు. ఎంత చెప్తున్నా నా మాట వినకుండా కాంపిటీషన్లో నన్ను ఓడించావు కదా, అందుకే పార్టిసిపేట్ చేయొద్దని చెప్పాను కదా, అయినా నా మాట వినలేదు కదా అని అంటాడు దేవా. అయ్యో, నేను మా అక్క కోసం చేశానండి, మిమ్మల్ని ఓడించాలని ఉద్దేశంతో కాదు. కాంపిటీషన్ అన్నాక ఎవరో ఒకరు నెగ్గుతారు కదా, దాన్ని మనసులో పెట్టుకొని ఇలా కిడ్నాప్ చేయడం తప్పు కదూ అని అంటుంది మధు. అబ్బా, ఎంత ముద్దుగా మాట్లాడుతున్నావి, నిన్ను చూస్తూ ఉంటే భలే ముద్దొస్తున్నావనుకో. ఆ రోజు కాంపిటీషన్లో నిన్ను చూసిన వెంటనే ఫ్లాట్ అయిపోయింది నా మనసు. చాలా అందంగా ఉన్నావు, నిన్ను బాధ పెట్టాలంటే నా మనసుకు రావడం లేదు. చైత్ర వల్ల నా ఈగో హట్ అయింది, కానీ నిన్ను చూసిన తర్వాత నాకు నిన్ను ఏదో ఒకటి చేయాలని ఉంది. మీ అక్క వల్ల నా మైండ్ బాగా డిస్టర్బ్ అయిపోయింది, సో నీ మీద రివెంజ్ తీర్చుకుంటే సరిపోతుంది అని అంటాడు దేవా. ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి అని బ్రతిమలాడుతూ ఉంటుంది మధు. దేవుడనే వాళ్ళు ఉంటారు, నన్ను కాపాడడానికి ఎవరో ఒకరు వస్తారు అని అంటుంది మధు. నిన్ను కాపాడడానికి ఎవరూ రారు అని అంటాడు దేవా. అదే సమయానికి పవర్ కట్ అవడంతో చాలా చీకటిగా ఉంటుంది. ఒరేయ్, కరెంటు పోయిందేంట్రా, ఒకసారి చూసి రారా అని అంటాడు దేవా. అన్నా, బయటంతా వర్షం అన్నా,
మొత్తం ఏరియా అంతా కరెంటు పోయింది అని అంటాడు దేవా మనిషి. సెల్ ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేసి మధు వైపు పెట్టేసరికి మధు కనిపించదు. అక్కడి నుంచి ఆల్రెడీ పారిపోయి రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది. అలా చీకటిగా ఉండటంతో అలానే పరిగెత్తుకుంటూ వెళ్ళి మధు రోడ్డు కనిపించక ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ దేవా మనుషులు దేవా పరిగెత్తుకుంటూ మధు వెనకాల వెళ్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఎదురుగుండగా సూర్య వచ్చి నుంచుంటాడు. మధు కూడా ఆగిపోతుంది వాళ్ళు ఆగిపోవడంతో. ఎవరై ఉంటారా అని అనుకుంటుంది మనసులో మధు. సూర్య మధుకి కనిపించడు. సూర్య రౌడీల వైపు తిరిగి ఉంటాడు. మధు సూర్య వెనకాలంటుంది. సూర్యకి మధు ఫేస్ కనిపించదు. అప్పుడే పెద్ద మెరుపు వస్తుంది. ఆ మెరుపుకి లైటింగ్లో సూర్య చేతుకున్న కంకణం మెరుస్తూ ఉంటుంది. ఆ కంకణం చూసి గుర్తుపట్టి, ఈయన ఆ రోజు భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటే కాపాడి బుద్ధి చెప్పిన వ్యక్తి, అలాగే పెద్ద అయిన రౌడీల దగ్గర నుండి కాపాడిన వ్యక్తిని, ఎదురుగుండగా ఉన్నది ఆయన అని అంటూ ఆశ్చర్యపోతూ ఉంటుంది మధు. మెరిసే కన్నులతో అతను ఎవరై ఉంటారా ఫేసు చూడాలని ఆతృత పడుతూ ఉంటుంది మధుకి. ఆ రోజు కనిపించలేదు. ఈ రోజైనా ఎలా అయినా చూడాలి, కానీ చీకటిగా ఉంది ఎలా అని మనసులో అనుకుంటూ ఉంటుంది మధు. సూర్య రౌడీల్లో ఒక్కొక్కరిని కొడుతూ ఉంటారు. మధు మాత్రం సూర్య వైపే చూస్తూ ఉంటుంది అపురూపంగా. దేవా మధు దగ్గరికి వచ్చి చేయి పట్టుకోవాలని ట్రై చేస్తాడు. అంతే, సూర్య చాలా గట్టిగా కడుపులో కుట్టడంతో ముందుకు వెళ్ళి పడతాడు. ఆ చీకట్లో మధు ఫేస్ కనిపించదు సూర్యకి. ఆర్ యు ఆల్ రైట్ అని అడుగుతాడు సూర్య మధుని. ఎస్ సార్ అని అంటుంది. ఫేసు కనిపిస్తుందేమోనని చూడాలని ఆతృతతో మధు చూస్తూనే ఉంటుంది. సూర్య ఫేస్ కానీ సరిగ్గా ఏమీ కనబడడం లేదు మధుకి. నా చెయ్యి పట్టుకోండి, మీకు భయం వేస్తే నా వెనకాలే రండి అని చెప్పి అంటాడు సూర్య మధుని. అలాగే అన్నట్టు తల ఊపి మైమరిపుగా సూర్యాని చూస్తూ చెయ్యి పట్టుకుంటుంది. అంతే, మధు మనసులో ఒక అలజడి. ఎప్పుడూ ఆ ఫీలింగ్ అవ్వలేదు మధుకి. చాలా ధైర్యంగా ఫీల్ అవుతూ ఉంది. ఆ స్పర్శలో ఏదో తెలియని ఆనందం పొందుతూ మాయలో ఉంటుంది. అలాగే ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. ఒక్కొక్క అడుగు సూర్యతో పాటు వేస్తూ ఉంటుంది. సూర్య ఒక చేత్తో రౌడీలు కొడుతూ మరొక చేత్తో మధు చేయి పట్టుకుంటాడు. మధు మనసంతా పరవశంతో పులకించిపోతూ ఉంటుంది. బాగా చీకటిగా ఉండడంతో మధు ఎక్కడికి తప్పిపోతుందేమోనన్న భయంతో సూర్యనే పట్టుకుని ఉంటాడు. సూర్య ఉన్న టెన్షన్లో రౌడీలను కొట్టాలని తప్ప తను ఎవరిని పట్టుకున్నాడో కూడా గమనించలేదు. దేవా చాలా గట్టిగా సూర్యాని కొడుతూ ఉంటాడు. ఆ ఫోర్స్కి సూర్య వెనక్కి పడతాడు. అప్పుడు మధు చేయి వదిలేస్తాడు. మొదటిసారి మధు మనసుకి ప్రేమ తెలుస్తుంది. మధు ఒక ట్రాన్స్లో ఉంటుంది. అసలు ఏమీ అర్థం కావడం లేదు మధుకి. తనకి ఏం జరుగుతుందో కూడా. అప్పుడు అక్కడికి పోలీస్ జీప్ వస్తుంది. పోలీసులు వచ్చి అక్కడ ఉన్న రౌడీ వెదలను పట్టుకునేస్తారు. సూర్య పోలీసులతో మాట్లాడుతూ ఉంటాడు. దేవాని పట్టుకుని అప్పగిచ్చేస్తాడు. నన్ను వదిలిపెట్టండి, నేనెవరో మీ అందరికీ తెలియదు. నన్ను పట్టుకున్నందుకు తర్వాత మీ అందరూ బాధపడాల్సి ఉంటుంది అని అంటాడు దేవా చాలా కోపంగా పోలీసులతో. లేడీ కానిస్టేబుల్ వచ్చి మధుని తీసుకెళ్తూ ఉంటుంది. అదేమీ పట్టించుకోకుండా సూర్య వైపే చూస్తూ ఉంటుంది మధు తేరుకొని లేడీ పోలీస్తో అంటుంది, ఒక్కసారి ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి, నన్ను కలవనివ్వండి అని ఆరాటంతో అంటూ ఉంటుంది మధు. మేడం, వర్షంగా ఉంది, ఎవరికి ఎవరు కనిపించడం లేదు, మీరు వచ్చి ముందు జీపులో కూర్చోండి, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి అని అంటూ మధుని బలవంతంగా తీసుకెళ్లి జీపులో కూర్చోబెడుతుంది లేడీ పోలీస్. మధు సూర్య వైపే చూస్తూ ఉంది బాధగా. అయ్యో, నాకు మిమ్మల్ని వదిలి వెళ్ళాలని లేదు అంటూ ఆశగా చూస్తూ ఉంటుంది. సూర్య చూస్తాడేమో తిరిగి అని. మధు చూపులు సూర్యకు తెలుస్తూ ఉంటాయి. వెంటనే వెనక్కి తిరుగుతాడు. నాకేమైంది, నన్నెవరో చూస్తున్నారు అని అనుకుంటాడు. కానీ పెద్దగా పట్టించుకోడు సూర్య. థ్యాంక్స్ సూర్యవర్ధన్ గారు, మీరు సమయానికి వచ్చి అమ్మాయి ప్రాణాలను కాపాడారు. అసలు ఆ అమ్మాయిని రౌడీ కిడ్నాప్ చేశాడని మీకెలా తెలుసు అని అడుగుతాడు పోలీస్. నేను నా ఫ్లాట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు కొంతమంది మనుషులు అనుమానంగా కనిపించారు. అప్పుడే వాళ్ళ కారు చాలా స్పీడ్గా నా ఎదురుగుంటగా వెళ్తూ ఉంటే నాకేదో అలజడిగా అనుమానంగా అనిపించి వెనకాలే ఫాలో అయి చూస్తే ఒక అమ్మాయి నీడ కనిపిస్తూ ఉంది కారులో. అప్పుడు అర్థమైంది కిడ్నాప్ చేశారని. బాగా చీకటిగా ఉండడం వల్ల కనిపెట్టలేకపోయాను తనను ఎక్కడ బంధించారోనని. తర్వాత ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు తెలిసింది. చీకట్లో తన రూపం ఏమిటో తెలియదు, కానీ తను భయపడుతూ పరిగెత్తడం గమనించి రౌడీలు ఎదురుగుండగా వెళ్ళి తనని కాపాడాను అని అన్నాడు సూర్య. అలా మధుని జీప్లో ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు. మధు అడ్రస్ చెప్తుంది. మధు ఆలోచనలోనే ఉంటుంది. ఆయన చెయ్యి పట్టుకోగానే నేనెందుకు అంత ధైర్యంగా ఫీల్ అయ్యాను, అసలు నాకేమైంది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది మధు. ఏదో తెలియని కొత్త ఫీలింగ్లా ఉంది నాకు అని అనుకుంటుంది. ఆయన్ని వదిలి వెళ్ళాలంటే నా ప్రాణం ఊరుకోవడం లేదు, చాలా బాధగా అనిపిస్తుంది, ఎందుకు నాకు కన్నీళ్లు వస్తున్నాయి అని బాధపడుతూ ఉంటుంది మధు.
మధు ఎక్కడికి వెళ్ళిపోయిందని టెన్షన్ పడుతూ ఉంటుంది కావేరి. అసలు ఇంత చీకట్లో కరెంటు పోయింది కదా, ఫోన్ కూడా వదిలేసింది, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా తన వల్ల కాక ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కాక సూర్యకి ఫోన్ చేస్తుంది కావేరి. సూర్య కార్ డ్రైవ్ చేస్తూ ఫ్లాట్కి వెళ్తూ ఉంటాడు. హలో సూర్య, నేను కావేరి మాట్లాడుతున్నాను. బుజ్జి కనిపించడం లేదు, ఇంట్లో కూడా లేదు అని అంటుంది. అది విని సూర్య షాక్ అవుతూ, బుజ్జి కనిపించడం లేదా, ఎక్కడికి వెళ్ళింది, ఎప్పటి నుంచి కనిపించడం లేదు అని టెన్షన్గా అడుగుతాడు సూర్య. ఏమో తెలియదు సూర్య, నేను వచ్చేసరికి డోర్ ఓపెన్ చేసి ఉంది, అది కూడా కరెంటు పోయింది కదా, బాగా వర్షం వస్తుంది కదా అని నేను బయట ఉన్నాను వర్షం తగ్గేంత వరకు. చింటూ మా అమ్మ నాన్నతో కలిసి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అని అంటుంది కావేరి. సూర్య చాలా టెన్షన్ పడుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి అంతా చూశారా అని అడుగుతాడు సూర్య. అప్పుడే మధు ఇంట్లోకి నడుచుకుంటూ వస్తుంది. సూర్య, తను వచ్చేసింది అని అంటుంది కావేరి ఆనందంతో. అసలు ఎక్కడికి వెళ్ళిందో కనుక్కో అక్క, లైన్లోనే ఉంటాను అని కోపంగా అంటాడు సూర్య. కావేరి స్పీకర్ ఆన్ చేసి ఫోన్ చేతిలో పట్టుకొని, ఎక్కడికి వెళ్ళిపోయా బుజ్జి అని అడుగుతుంది. నన్ను కిడ్నాప్ చేశారు వదినా అని అంటుంది మధు. నీకేం కాలేదు కదా అని టెన్షన్ పడుతూ అడుగుతుంది కావేరి. నిన్న కాంపిటీషన్లో విన్ అయ్యాను కదా, ఆ కోపంతో నన్ను బంధించాలని చెప్పి దేవ తీసుకెళ్లాడు అని అంటుంది మధు. బుజ్జి మాటలు విని సూర్య కూడా షాక్ అవుతాడు. మరి ఎలా తప్పించుకొని వచ్చావు అని అడుగుతుంది కావేరి. ఎవరో ఒక మంచి మనిషి వదిన నన్ను కాపాడి తీసుకొచ్చాడు, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు అని బాధగా అంటుంది మధు. సరే బుజ్జి, నువ్వు వెళ్ళి పడుకో, రెస్ట్ తీసుకో, రేపు మాట్లాడదాంలే, జాగ్రత్త అని కావేరి తనని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. సూర్య, నేను ఉంటాను, తర్వాత నీతో మాట్లాడతానని ఫోన్ పెట్టేస్తుంది కావేరి. నేను కాపాడిన అమ్మాయి బుజ్జినా? అయ్యో, నేను కనిపెట్టలేకపోయాని, అందుకేనా నన్ను ఎవరో చూస్తున్నారని నాకు అనిపించింది నా మనసుకి అని అనుకుంటాడు సూర్య. తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.